బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం ముగిసింది. 3 గంటలకు పైగా సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలు, రాహుల్ న్యాయయాత్రపై చర్చించారు. దానితో పాటు లోక్సభ ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మరి కాసేపట్లో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక ఈ భేటీలో పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 1 గంటకు పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం ముగిసింది. 3 గంటలకు పైగా సమావేశం సాగింది. ఇక ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలు, రాహుల్ న్యాయయాత్రపై చర్చించారు. దానితో పాటు లోక్సభ ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఈ సమావేశం ముగిసిన అనంతరం మరి కాసేపట్లో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక ఈ భేటీలో పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 1 గంటకు పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం ముగిసింది. 3 గంటలకు పైగా సమావేశం సాగింది. ఇక ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలు, రాహుల్ న్యాయయాత్రపై చర్చించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఈ రోజు ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. వివిధ రాష్ట్రాల పిసిసి చీఫ్లు, సిఎల్పి లీడర్స్, ముఖ్యమంత్రులు, దళిత ఇన్ఛార్జెస్ పాల్గొన్నారు. మరి ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. 2024 లోక్సభ ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనే అంశం మీద ప్రధానంగా చర్చ జరిగింది. దానికి ఒక రూట్ మ్యాప్ ని తయారు చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, మరి అక్కడ ఏ రకమైన చేంజెస్ చేయాలి అనే అంశాలపై కూడా చర్చించారు. ఇంకా ఇప్పటిదాకా ప్రక్షాళన చేసి ఏఐసీసీని మరోమారు భారీ ప్రక్షాళన చేయబోతున్నారు. భారీ ప్రక్షాళన చేసి 2024 లోక్సభ ఎన్నికలకు అందరినీ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇదే ప్రధాన అంశంగా ఈ రోజు దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు, అక్కడ పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్ని పిసిసి చీఫ్లు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి వివరించడం జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇక ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీస్ అందరూ కూడా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ హోదాలో పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి గిడుగు రుద్రరాజు పిసిసి చీఫ్ హోదాలో పాల్గొన్నారు. మరి ఈ రాష్ట్రాలు ఉన్న పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. మరి కొత్తగా వచ్చే వాళ్ళని, ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవాలి. అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళు బయటకు వెళ్లకుండా వాళ్ళని కాపాడుకోవాలి. దాంతో పాటు గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలి అనేది ప్రధాన ఉద్దేశం. రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు చూసుకొని దానికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరగాలి అనేది ఇక హైకమాండ్, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు చాలా హాట్ గా సమావేశం జరిగింది. 3 గంటల పాటు ఈ సమావేశం. జనవరి 20వ తేదీ నాటికి సీట్ షేరింగ్ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది.
దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 300 సీట్లలో కంటెస్ట్ చేయడానికి నిర్ణయించింది. 242 సీట్లు అలయన్స్ పార్టీస్ ఇచ్చేందుకు ఇండియా మొత్తం మీద కూడా నిర్ణయించింది. దీంతో ఒక అంటే మ్యాజిక్ 272 కాగా ఇక దాదాపుగా 300 సీట్ల కాంగ్రెస్ కంటెస్ట్ చేయబోతుంది. ఇక అలయన్స్ పార్టీస్ అన్ని కూడా 242 సీట్లలో కంటెస్ట్ చేయబోతున్నాయి. మరి ఈసారి గతంలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు మళ్లీ జరగకోకుండా అందరూ కలిసి యూనిటీగా ఉండి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులని ఎవరెవరిని కలిసే అవకాశం ఉందంటారు? ఆర్థిక శాఖ సీతారామన్, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి, ఇతర కేంద్ర మంత్రుల్ని, నీటిపారుదల శాఖ మంత్రిని ఇలా పలువురు అపాయింట్మెంట్స్ అయితే అడిగారు. వాళ్ళందరినీ కూడా కలిసే అవకాశం అయితే ఉంది. మీటింగ్ అయితే ప్రస్తుతానికి అయిపోయింది. మీటింగ్ తర్వాత ఆయన కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ బట్టి వాళ్ళని కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారని సమాచారం. కృష్ణ, థ్యాంక్ యూ.